శరణార్థుల సమస్య ఇప్పుడు అన్ని దేశాలను పట్టిపీడిస్తోంది. బ్రిటన్, అమెరికా, కెనడా వీటన్నిటికి తోడుగా ఫ్రాన్స్లో అయితే విపరీతం. చివరికి ప్యారిస్ మొత్తం గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపున అక్కడ ఉన్నటువంటి ఈ శరణార్థుల బాధలు పడలేనటువంటి వాళ్ళు రైటిస్ట్ పార్టీ అనుకుంటే తీరా చూస్తే కమ్యూనిస్టులు గెలిచినటువంటి సందర్భం అక్కడ శరణార్థుల పేరుతో వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి చొరబాటుదారుల హింసాకాండ అనేది పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ మహిళలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏదైతే ప్యారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచం దృష్టి అంతా అటు ఆకర్షిస్తున్నటువంటి దశలో కీలకమైనటువంటి అడుగులు వేశారు. ఏంటయ్యా అంటే వాళ్ళు ఇదిగో ఫ్రాన్స్లో పరిస్థితిని మీరు గమనించండి, మీరు కూడా వస్తున్నారు కదా, ఇక్కడికే వస్తున్నారు కదా, అబ్జర్వ్ చేయండి ఎట్లాంటి పరిస్థితి ఉందో, శరణార్థులు ఎట్లా ఉంటున్నారు, చొరబాటుదారులుగా వచ్చినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు, వాళ్ళ ద్వారా మీకు కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసేటటువంటి దుష్కృత్యాలు ప్రపంచానికి తెలియజేయండి. మీ దేశాలలో మళ్ళీ అట్లాంటి పరిస్థితులు రాకుండా చూడండి. మా దేశంలో కొంతమంది ఉత్సాహవంతుల వలన ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు.